तेलंगाना के वज़ीर सेहत व फिनांस हरीश राव ने संगारेड्डी में नए मंजूर शुदा आसरा पेंशन के कार्ड्स तकसीम किए। इस मौके पर इन्होंने खिताब करते हुए कहा कि तेलंगाना हुकूमत रियासत में 28,000 मुलाजिमतों की भर्ती के लिए बहुत जल्द एक और नोटिफिकेशन जारी करेगी। हरीश राव ने कहा कि बीजेपी हुकूमत गरीबों को मुफ्त फलाही स्कीमात न देने की हामी है, जबकि यही बीजेपी हुकूमत बड़े बड़े ताजिरों के हज़ारों करोड़ रुपये माफ़ कर देती है। इन्होंने कहा कि मरकजी हुकूमत को गरीब दुश्मन और अमीर दोस्त करार दिया। हरीश राव ने कहा कि मरकज़ अशियाए ज़रूरिया की कीमतों में इजाफा करते हुए गरीबों पर माली बोझ को डाल रही है। पकवान गैस सिलेंडर की कीमत 1,000 रुपये से तजावुज़ कर गई है। इन्होंने कहा कि तेलंगाना हुकूमत आसरा स्कीम के तहत बुजुर्गों और बेवाओं को 2,016 रुपये पेंशन दे रही है। इन्होंने मजीद कहा कि तेलंगाना हुकूमत पेंशन स्कीम पर 12,000 करोड़ रुपये खर्च कर रही है, जिसकी नज़ीर मुल्क में कहीं और नहीं मिलती। నెలకు 1000 కోట్ల రూపాయలు ఈ ఆసరా పెన్షన్ల మీద ఇలా ప్రభుత్వం ఖర్చు పెడతా ఉన్నది. అంటే ఎవరికి పెడుతున్నాం? పేదలకు పెడుతున్నాం, రెక్కాడితే డొక్కాడని వాళ్ళకి పెడుతున్నాం, వృద్ధులకు పెడుతున్నాం, భర్త చనిపోయిన చెల్లెలకు సాయం చేస్తున్నాం. కానీ ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే ఉచితాలు బంద్ చేయాలి అంటున్నారు. ఏది ఉచితం, ఏది అనుచితం? మీరు బడా బడా కంపెనీలకు 12 లక్షల కోట్లు మాఫీ చేస్తే అది ఉచితం, అది మంచిది. కానీ రెక్కాడితే డొక్కాడనికి పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, చేనేత కార్మికులకు, గీత కార్మికులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, మరి డయాలసిస్ పేషెంట్లకు నెట్టివేలిస్తే ఇదట ఉచితాలు అని మాట్లాడుతున్నారు. మీరే ఆలోచించారు. వాళ్ళు మాత్రం 400 ఉన్న సిలిండర్ను 1,200 రూపాయలకు బీజేపీ గవర్నమెంట్ ధర పెంచింది. సిలిండర్ ధర పెంచిండ్రు, ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిండ్రు, ధరలు పెంచిండ్రు. పెట్రోల్ డీజిల్ ధరలు 110 రూపాయలకు పెంచిండ్రు. ధరలు పెంచే పనేమో వాళ్ళది, బడా బడా కంపెనీలకు మాఫీ చేసే పని వాళ్ళది. కానీ మన కేసీఆర్, మన టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు పంచే కార్యక్రమం చేస్తున్నాం. మీ బిడ్డ పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద 2 లక్షల రూపాయలు సాయం చేస్తుండే మన ముఖ్యమంత్రి కేసీఆర్.